అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకుడు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్న. పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడుగా అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జీగా నిన్న పొద్దుంతా కనిపించలేదు. ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరి ఏందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళా తాగొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నాకు ఐదులేదురా. రాత్రి అయితే సార్ 4 విక్తుంటది. మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతుంది. పిచ్చిది ఎంతుండేడా. అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు కానీ ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తలేదు, చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఎప్పుడు చూడు బాగుడే. ఇంట్లో పెళ్ళం ఇడ నువ్వు. చాయ్. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది? ఆదిరా హీరోయిన్ వచ్చింది. మేడం ఎడకి పోవాలి మేడం? ఆటో మీరు పదన్నా. గాన్ బండి ఎక్కుతుందిరా? సర్పంచ్ బిడ్డయా పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ? అవు. నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సదులో తలించేసి, గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్. దా